నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలే భావితరాలకు స్ఫూర్తి అన్న మాచర్ల టౌన్ ఎస్ఐ. విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించిన అభయ టీం సభ్యులు. రాజకీయ స్వార్థం కోసం ముస్లిం మైనార్టీలలో చిచ్చు పెట్టొద్దన్న టీడీపీ నాయకులు. బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఉపాధిని కోల్పోయామంటూ ఆటో కార్మికుల నిరసన. ప్రభుత్వ అంబులెన్స్ నే దొంగలించిన కేటుగాడు. అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలన్న బర్రె సుదర్శన్. కొడంగల్లో మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకరణ. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్న శంభుల ఉష. మాచర్ల టౌన్ ఎస్ఐ సంధ్యారాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలే భావితరాలకు స్ఫూర్తిదాయకమని మాచర్ల టౌన్ ఎస్ఐ సంధ్యారాణి అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ పార్కు నందు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం, జగజ్జీవన్ రామ్ చర్మకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కముడి ప్రసాద్ అధ్యక్షతన వహించి మాట్లాడారు. ప్రపంచమంతా గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. వచ్చిన మాచర్ల టౌన్ ఎస్ఐ గారు సంధ్యారాణి గారి భద్రతను తెలియజేస్తూ బాబు జగజ్జీవన్ గారి ఆశయాలే ఈ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి కాబట్టి ఆయన్ని మరొకసారి స్మరించుకుంటూ ఈ మానవ మనుగడకి ఆయన ఆశయాలు స్ఫూర్తిదాయకమని మరొకసారి తెలియజేస్తూ జైవీం తెలియజేస్తున్నాను. నా పేరు కుక్కముడి ప్రసాద్ అండి. దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ పార్కు నందు గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి మన టౌన్ ఎస్ఐ గారు సంధ్యారాణి మేడం గారు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ లో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు పోలీసులు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశ అనుసారం అభయ టీం వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ వద్ద హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లల వద్ద వివరాలను తెలుసుకున్నారు. ఇబ్బంది పడే పిల్లలు 9550351100 నెంబర్ కు గాని 112 నెంబర్ కు గాని కంప్లైంట్ చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని పిల్లలకు ధీమా తెలిపారు అభయ టీం. పిల్లలు మీ అందరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా? చెప్పారా? ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్ బ్యాడ్ టచ్? వెరీ గుడ్. ఎవరండి? ఓకే ఓకే. రోజున ఏ టైంలో అమ్మా? ఏ టైం నాన్న? ఏ టైం? స్కూల్లోనే కదా మీకు లంచ్? కొంచెం ముందుకు రండి, వెహికల్ వెళ్ళిపోద్ది. ముందుకు రండి నాన్న, ముందుకు రండి. ఇబ్బంది వచ్చినా అమ్మా, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీకు ఒక నెంబర్ ఇచ్చాను చూడు, ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మాకు ఈ టైంలో ఈ ప్లేస్ లో ఇలా ఇబ్బంది ఉంది.
కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎవరి దాడులను సహించేది లేదని, ఎవరికి భయపడేది లేదని సూచించారు. ధైర్యంగా ఉండండి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఎవరి బతుకులు నాశనం చేయలేదు. మీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతా. దాడి చేసిన వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీసులు కేసు నమోదు చేయకుంటే ఆ అధికారితో పాటు దాడికి పాల్పడిన వారిపై ప్రైవేటు కేసు పెడదాం అంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. గత 2 రోజులుగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో ముస్లింలు, దళితులపై జరిగిన దాడుల్లో గాయపడిన వారిని చెవిరెడ్డి కలిసి ధైర్యం తెలిపారు. ముందుగా పాకాల పంచాయతీ కమతంపల్లిలో నివాసం ఉంటున్న సెంథిల్ కుమార్ ఇంటికి చేరుకున్న చెవిరెడ్డి సినిమా థియేటర్ లో కుటుంబ సభ్యులు అందరి ముందు అతనిపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి కథ చూపిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు సెంథిల్ కుమార్ భార్య సినిమా థియేటర్ లో తన భర్తపై జరిగిన దాడి విషయాలను చెవిరెడ్డికి వివరించారు. అది బొల్లి సురేష్ వాడే సెల్ పాయింట్ అతను అప్పుడే రావాలి. వాళ్ళ ముగ్గురు ఎవరో సరే రాని రమ్మని చెప్పు నేను కలిసి కట్టుతూనే లోకల్లోనే వాళ్ళు పెట్టి పంపిద్దాము అని మేము పోతే అయిపోతుంది లోకల్ స్నాక్స్ ఇచ్చడానికి లోపలికి తీసి ఇచ్చేసి ఆయన వెళ్తున్నాడు. బయట వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ డోర్ దగ్గర కొట్టున్నాడు. నాకు ఎవరో తెలియని పిల్లడు వచ్చి మెల్లగా వచ్చి షోలో చెప్తా ఉన్నాడన్న. మీరు టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం ముస్లిం మైనార్టీల మధ్య తగువులు పెట్టొద్దని సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, కార్యదర్శి పాల్గుణ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ డి మోహన్ నాయుడు, టీడీపీ నాయకులతో కలిసి ముస్లిం మైనార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా కొందరు అభిమానులు రెచ్చగొట్టేలా బ్యానర్లు కట్టారని, బ్యానర్ తొలగించాలని కోరిన వారిపై దాడి చేశారన్నారు. కొందరు వ్యక్తుల మాట ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ సంఘటనను మాజీ ఎమ్మెల్యే రాజకీయ స్వార్థం కోసం మైనార్టీ వర్గాలపై జరిగిన దాడిగా పేర్కొనడం సమంజసం కాదన్నారు. నిరాధార ఆరోపణలతో ముస్లిం మైనార్టీల్లో చిచ్చు పెడితే ముస్లిం మైనారిటీలు ఏకమై తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. మృతి చెందిన ఉమార్ కుటుంబానికి పాకాల ముస్లిం మైనార్టీ తరపున పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డిలు ₹1,00,000 స్వయంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మత రాజకీయాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఓడిపోయి ఆ బాధలో ఉండి మనం గెలిచిన సంతోషంలో ఉన్నాము. దాన్ని ఎలాగైనా మనం నాశనం చేయాలనే ఉద్దేశంతో మతాల మధ్య చిచ్చురేస్తున్నారు. మొన్నటి ఉన్న బాగ్రాపేటలో ఒక దళిత బాలిక మీద జరగని రేపుని జరిగింది అని చెప్పుకొని కులాల మధ్య చిచ్చు పెట్టారు. ఏకంగా మతాల మీద చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన ముస్లిం సోదరులు సహించకూడదు. దీన్ని మా ముస్లిం సోదరుల తరఫున, మా ముస్లిం మతం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి నీచ రాజకీయాలు దయచేసి మానుకోండి. ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇటువంటి తప్పుడు నీచ రాజకీయాలు చేస్తే ఈ పార్టీ అనేది భూస్థాపితం అవడం ఖాయం. కాబట్టి దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మీరు చేసే రాజకీయాలు మాకు తెలుసు. మీరు మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కానీ మేమంతా ఐక్యమత్యంతోనే ఉన్నాము. దయచేసి ఇటువంటి మానుకోవాలని కోరుతున్నాము. పార్టీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అడ్మిషన్ ఏమిటంటే ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ ఒక పద్ధతి అనేది ఆయన ఒక అడ్మిషన్ అనేది ఆయన ఫస్ట్ నుంచి ఈ ఇప్పుడే కానీ ముందు వచ్చిన
సీఎం కొట్టినప్పుడు అదే 10 రూపాయలు. కానీ ఇప్పుడు కూడా ఆయన అడుగు జాడలో నడుస్తామని నాణ్యత గారు ఎట్లంటే ఆయన ఏమి చెబితే అదే నిష్ట. ఇది అన్యాయమో అన్యాయమే డాక్టర్ అన్యాయమే. ఎవరున్నా మన పబ్లిక్లో కూడా ఎవరున్నా వేరే విధంగా అది మాట్లాడ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయామని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆటో కార్మికులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికులు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో కార్మికులకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, బాలమణి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని, నూతనంగా తీసుకువచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని, ఆటో రవాణా రంగ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని, యాక్సిడెంట్ బీమా 10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింపచేయాలని, 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, ప్రైవేట్ ఫైనాన్సర్ల దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో కార్మికుల సమస్యలు చాలా పూరుకుపోతున్నాయి. సంవత్సరానికి 15,000 వేస్తాన్న రేవంత్ రెడ్డి కూడా వేస్తలేడు. ఈరోజు ఫ్రీ బస్సుతోని మరి ఆటో కార్మికుల బతుకులు ఆగమైపోతున్నాయి. అసలు ఆగమంటే ఈఎంఐ కట్టుకోని పరిస్థితిలో కూడా ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు. అదే ఎంతసేపు పెట్టుకున్నా మరి ఒక్క ట్రిప్పు కూడా జరగని పరిస్థితిలో మరి చాలా బాధతోని ఆటోలు నడుపుతారు. అట్లే వాళ్ళ కుటుంబాలు కూడా గడవక ఇబ్బందులు అవుతున్నాయి. ఆ పిల్లలకు చదివిపియడం కానీ అట్లే ఇళ్ళ కిరాయిలు కానీ కట్టుకోవాలి. అదే ఈఎంఐ కట్టుకోవాలి. ఇవన్నీ పరిస్థితులు కట్టుకోలేక మరి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. బంగారం, వెండి, నగలే కాదు వాహనాలను సైతం దొంగలిస్తున్నారు దొంగలు. ఈ దొంగ విభిన్నంగా అంబులెన్స్ నే ఎత్తుకెళ్లాడు. ప్రభుత్వ అంబులెన్స్ నే దొంగలించిన కేటుగాడు. హైదరాబాద్ హయత్ నగర్ నుండి సూర్యాపేట వరకు చేసిన పోలీసులు అవికి కాదేది అనర్హం అన్నట్లుగా దొంగలకు కూడా అసాధ్యం ఏదీ లేదన్నట్టు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎల్బీ నగర్ పరిధిలోని అంబులెన్స్ సర్వీస్ కు ఫోన్ రావడంతో పేషెంట్ ను హయత్ నగర్ సన్ రైజ్ హాస్పిటల్ కు తరలించి వైద్యం నిమిత్తం అంబులెన్స్ సిబ్బంది హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్ తిరిగి వచ్చి చూస్తే గుర్తు తెలియని వ్యక్తి అంబులెన్స్ ను తీసుకెళ్తున్నట్లు గమనించారు. సదర్ అంబులెన్స్ డ్రైవర్ సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మరో అంబులెన్స్ తో దొంగలించబడిన వాహనాన్ని జీపీఎస్ సహాయంతో వెంబడించారు. దొంగ తాను దొంగలించిన అంబులెన్స్ ను హైదరాబాద్ నుండి విజయవాడ వైపుగా అతి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. పతంగి టోల్గేట్ వద్ద అతి వేగంతో వాహనాలను దాటవేస్తూ చిట్యాల ఏఎస్ఐ ను ఢీకొనగా ఏఎస్ఐ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేతపల్లి పోలీసులు వాహనాన్ని వెంబడిస్తూ సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామానికి చేరుకోగా అతి వేగంతో వచ్చిన అంబులెన్స్ అదుపు తప్పి టేకుమట్ల జాతీయ రహదారి పక్కన గుంటలో పడింది. ఆ వ్యక్తికి కేతపల్లి ఎస్ఐ శివతేజ టీంతో కలిసి దొంగను పట్టుకున్నారు. ప్రభుత్వ అంబులెన్స్ ను దొంగలించిన వ్యక్తి ఖమ్మం జిల్లా బయ్యారం మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి చెందిన
రావుల వెంకట రామనర్సయ్యగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు. 100 మీటర్స్ చుట్టిన ఇద్దరం బండి తీరా చూస్తే ఇక్కడ ఉండేటోళ్ళు లేడు. వీడు నడిపిండి అయితే బండిని అని అప్పుడు మాకు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 100 మీటర్స్ చుట్టితే ఎవ్వరూ కారు ఆపుతలేదు. ఒక ప్రైవేట్ ఆటో వస్తే వాళ్ళని ఆయన హయత్ నగర్ ఈ బండి దాకా దింపిండు మమ్మల్ని. ఆయనకు అమౌంట్ కొట్టి మళ్ళీ ఈ అంబులెన్స్ తీసుకొని ట్రాక్ చేస్తూ వచ్చినారు. ఎల్బినార్ పిఎస్కి ఆపోజిట్ అని చెప్పారు. పిఎస్కి వెళ్ళి ఆపోజిట్ పోయి చూస్తే పేషెంట్ కింద హెడ్ ఇంజరీ ఉంది. ఆమె కింద తీసి స్ట్రక్చర్ తీసి స్ట్రక్చర్ మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఐతనార్లో ఉన్నాము, ఇక్కడ తీసుకురండి అని వాళ్ళు చెప్పారు. అక్కడ తీసుకెళ్ళి సన్ రైజ్ హాస్పిటల్ తీసుకురమ్మని వాళ్ళు చెప్పారు. ఆ హాస్పిటల్ కాడ తెచ్చి రివర్స్ చేసి పెట్టి లోపలికి వచ్చి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. కరెన్సీ నోటుపై అంబేద్కర్ చిత్రపటాన్ని చిత్రించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా పునరంకితం కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రి సుదర్శన్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధనా సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బర్రె సుదర్శన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంను అవమానపరుస్తూ అవసరం అనుకుంటే రాజ్యాంగం మారుస్తానని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథమని, అంబేద్కర్ ఒక దేవుడని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనం మన ఓట్లు వాళ్ళు ఓట్ చేసుకొని ఓట్లు మారి తీసుకోవాలి. అదేవిధంగా కొనసాగుతుంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ అది అంబేద్కర్ మన బలహీన వర్గాలకు బరువులకు అందరికీ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకు అంబేద్కర్ ఒక ఎస్సీలకే ప్రాతినిధ్యం ఇచ్చి కాబట్టి ఎస్సీలే అనుకుంటారు. కానీ ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు కల్పించింది అందరికీ సమానంగా. దానికి ఆడ మోగా తేడా లేకుండా పిల్లలు పెద్దలు పోకుండా ఎవరైతే ఓటు హక్కు దానికి వస్తారో వాళ్ళందరూ కలుస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఆత్యాత్మ కనిపించింది అంబేద్కర్ గారు. వీళ్ళకు తర్వాత ఇటువంటి ఎన్నో రకాలైన కనీసం ఆయన లక్షలాది కోట్లాది నా సమాజానికి, నా ఎస్సీ బీసీ దళిత వర్గానికి చేయాలని తపంతోనే ఆయన జీవితాంతా కంప్లీట్గా మొత్తం రాసి దాదాపు సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాల వరకు నియోజకవర్గంలో మంత్రులు పర్యటించారు. ఈ నేపథ్యంలో 76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశ అనుసారం అభయ టీం వారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ వద్ద హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లల వద్ద వివరాలను తెలుసుకున్నారు. ఇబ్బంది పడే పిల్లలు 9550351100 నెంబర్ కు గాని 112 నెంబర్ కు గాని కంప్లైంట్ చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని పిల్లలకు ధీమా తెలిపారు అభయ టీం. పిల్లలు మీ అందరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా? చెప్పారా? ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్ బ్యాడ్ టచ్? గుడ్ టచ్ బ్యాడ్ టచ్? వెరీ గుడ్. ఎవరండి? ఓకే ఓకే. రోజునా ఏ టైంలో అమ్మా? ఏ టైం నాన్న? ఏ టైం? స్కూల్లోనే కదా మీకు లంచ్? కొంచెం ముందుకు రండి, వెహికల్ వెళ్ళిపోద్ది. ముందుకు రండి నాన్న, ముందుకు రండి. ఇబ్బంది వచ్చినా అమ్మా
మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీకు ఒక నెంబర్ ఇచ్చాను చూడు, ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మాకు ఈ టైంలో ఈ ప్లేస్ లో ఇలా ఇబ్బంది ఉంది, ఇలా ఉంటున్నారు మగ పిల్లలని ఒక మెసేజ్ చేస్తే మేము వచ్చేస్తాం. అమ్మా ఎవరు దేనికి భయపడొద్దు, అర్థమైందా? మీ చేతిలో అవైలబుల్ గా మీ మాస్టర్ కి చెప్పండి, 112 కాల్ చేయించండి, లేకపోతే మీరు ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి. మేము రోజు వస్తూనే ఉన్నాం మీ స్కూల్ కి. చూస్తున్నారా కేబిడిటీకి మేము వస్తున్నాం, చూస్తున్నారా? వచ్చినప్పుడు మీరు చెప్పాలి నాన్న, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా చెప్పండి. ఈ రోడ్ లో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి నాన్న, మేము ఆ టైంకి వచ్చేస్తాం, ఇక్కడ ఉంటాం. ఏమ్మా భయపడొద్దు, ఏదైనా ఉంటే మాకు షేర్ చేయండి. ఏమ్మా అదేందా, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు మెసేజ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషా పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అంబర్పేట రమణ చౌరస్తాలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఖైరతాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శంభుల ఉష శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల కోసం సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, మహిళా హక్కుల కోసం పదవిని త్యాగం చేశారన్నారు. అంబేద్కర్ చేసిన కృషిని, సేవలను కొనియాడుతూ విద్య, రాజకీయ అంశాలు, అభివృద్ధికి 2 చిహ్నాలని గుర్తించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అతని యొక్క ఆశయాలను సాధించడంలో ముందుండి దేశ భవిష్యత్తులో మమేకమైనప్పుడే అంబేద్కర్ కి నిజమైన నివాళి అందుతుందని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబర్పేటలోని శ్రీరమణ చౌరస్తాలో గల అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి మేమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బలహీన వర్గాల భవిష్యత్తును ముందే ఆలోచించి మనమంతా సమానులమే అనే ముందే గ్రహించి ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించారు. మా మానవులందరికీ కూడా ఒకే విధంగా ఉండేట్టు మన రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్ద గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన చూపించిన బాటలో నడుస్తూ మనమందరం కూడా ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ మన జీవితంలో మన్నలు సాగించాలని కోరుతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానే టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.